తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేశాయని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం 5 కల్లు గ్రామంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి షర్మిల పర్యటించారు. గ్రామంలో ఉపాధి కార్మికులతో మాట్లాడారు. అనంతరం రచ్చబండ కార్యక్రమం ద్వారా కార్మికులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉపాధి హామీని నిరుకాచేందుకు ముందుగా పథకంగా మార్చడమే కాకుండా కొత్త నిబంధనలు విధించారన్నారు. రాష్ట్రంలో నిధులు ఇవ్వకపోతే కేంద్రం కూడా ఈ పథకానికి నిధులు ఇవ్వదని, దీంతో ఈ పథకం మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి గారి గురించి ఈ రోజు వరకు కూడా ఎంతో మంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. వాటిల్లో ఒక పథకమే ఉపాధి హామీ పథకం. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం. ఇది కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఇక్కడ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆలోచనతో పుట్టిన పథకం ఈ ఉపాధి హామీ పథకం. ఈ ఉపాధి హామీ పథకం ఎంత గొప్ప పథకం అంటే దేశ విదేశాల నుంచి వచ్చి దీని మీద స్టడీలు రీసెర్చ్లు చేసిన పథకం ఈ ఉపాధి హామీ పథకం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఉపాధినిచ్చిన పథకం ప్రపంచంలో ఇంకొకటి లేదు. కోట్ల మంది ప్రజలకు ఉపాధినిచ్చిన పథకం ఈ ఉపాధి హామీ పథకం. అంత గొప్ప పథకం. ఇదే కరువు జిల్లాలో రాయలసీమలో ఫిబ్రవరి 2, 2006 బండ్లపల్లి గ్రామంలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సోనియా గాంధీ గారితో, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో వచ్చి ఈ పథకానికి ఇక్కడ జీవం పోశారు. అంత గొప్ప పథకం. ఇక్కడ పురుడు పోసుకున్న పథకం. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు విధి విధానాలు రూపొందించిన పథకం సెకండ్ ఫేజ్ లో దేశమంతా అమలు చేస్తే బ్రహ్మాండంగా అమలైంది. దేశమంతా ఎంతో మంది నిరుపేదలకు ఉపాధినిచ్చిన పథకము ఈ ఉపాధి హామీ పథకం. అలాంటి పథకాన్ని ఇప్పుడు బీజేపీ భ్రష్టు పట్టించాలని చూస్తుంది. మహాత్మా గాంధీ పేరున్న పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం బీజేపీ పార్టీ విబి గ్రామ్ గా మార్చి, దాని పేరు మార్చి, చట్టాన్ని మార్చి, దాంట్లో ఉన్న విధి విధానాలను మొత్తము మార్చాలని చూస్తుంది బీజేపీ పార్టీ. అసలు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు కొత్తగా ఈ బీజేపీ పార్టీ పెట్టబోయే ఈ విబి గ్రామ్ పథకానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఉపాధి హామీ పథకము గ్రామంలోనైనా ఎవరైనా గ్రామస్తుడు అధికారుల దగ్గరకు వెళ్లి 15 రోజుల్లో నాకు పని కావాలి అంటే 15 రోజుల్లో పని కల్పించాలి. అలా సంవత్సరానికి 100 రోజుల పాటు కల్పించాలి. పని కల్పించినా లేక పని చేసిన 15 రోజుల్లో బిల్లులు కూడా చెల్లించాలి. ఇది ఉపాధి హామీ పథకం. ఇలా నడిచింది ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ పెట్టిన విబి గ్రామ్ పథకం ప్రకారము ఉపాధి ఇక హామీ కాదు. ఉపాధి అన్నది గ్రామస్తులకి ఇక హామీ కానే కాదు. ఎందుకంటే ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వమే చెప్తుందట ఎక్కడ ఏ పనులు చేయాలి అని. ఇది వరకైతే ఉపాధి హామీ పథకంలో ఏ గ్రామంలోనైనా ఆ గ్రామంలో రోడ్లు కావాలనా, లేక ఆ గ్రామంలో బావి కావాలనా, లేక చేనులో పని చేయాలనా అన్నది గ్రామ సభలో ఉపాధి హామీ ద్వారా ఏ పనులు జరగాలి అని నిర్ణయించేవారు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ పెట్టే ఈ కొత్త చట్టం విబి గ్రామ్ చట్టంలో ఇక గ్రామ సభల్లో నిర్ణయాలు ఉండవు. కేంద్రం చెప్తుందట ఎక్కడ పని జరగాలి, ఏం పని జరగాలి, ఏ జిల్లాలో జరగాలి, ఏ జిల్లాలో జరగకూడదు, ఏ గ్రామంలో జరగాలి అని వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారట. అంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే పని జరిగినట్టు, వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వకపోతే పని జరగనట్టు. అంటే కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి ఇది పోయింది అంటే ఉపాధి హామీ అన్నది కాంట్రాక్టర్ కిందికి వస్తుంది. అప్పుడు కేవలం ఒక రోడ్డు పనో లేకపోతే ఒక ప్రాజెక్ట్ పనో కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీ వస్తే ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే గ్రామాలు పనికొస్తాయన్నమాట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ భీముడోలు హైస్కూల్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి అయ్యి వారి విద్యా ప్రగతిపై ఆరా తీశారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలో అమలవుతున్న 100 రోజుల ప్రణాళిక ప్రకారం తరగతులు సక్రమంగా జరుగుతున్నాయని వారి నుంచి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల కింద బాలికలకు అందిస్తున్న ఐరన్ టాబ్లెట్లు, రాగి జావను క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజన నాణ్యత, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థుల సంక్షేమానికి చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమని ఆమె పేర్కొన్నారు.
తిరుమల నెయ్యి సరఫరా కఠిన నిబంధనలను వైసీపీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విమర్శించారు. గత వైసీపీ హయాంలో వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, బాలాజీ, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు తాడేపల్లి ప్యాలెస్ కు డబ్బు ముట్ట చెప్పేందుకు ప్లాన్ వేశారని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ నాయకులు కల్తీ నెయ్యి భాగవతం బయటపడిందన్నారు. వైసీపీ నాయకులకు దేవుడు అంటే భయం భక్తి లేవని ధ్వజమెత్తారు. నెయ్యి కల్తీకి పాల్పడలేదని వైసీపీ నాయకులు అలిపిరి పాదాల చెంత ప్రమాణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండిట్లలో అన్నప్రసాదాల కోసం వైసీపీ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టులో అవకతవకలకు అవినీతికి పాల్పడి అర్హత లేని కంపెనీలకు అంటగట్టి గత ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్ట్ నిబంధనలను అంతా తొలగించి వీళ్లకు సరిపడే విధంగా కాంట్రాక్టులను వీళ్ళ కంపెనీలకు అర్హత లేని కంపెనీలకు ఇప్పించుకోవడానికి కోసం వీళ్ళు ఒక కమిటీగా చైర్మన్ అదేవిధంగా డైరీలో టీటీడీలో పనిచేసే బాలాజీ, ఏఈఓలు, ఈఓలు, డైరెక్టర్లు, బోర్డు డైరెక్టర్లు, ముఖ్యంగా ప్రధానంగా కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి వీళ్ళందరూ కూడా అవినీతికి ఒక స్కెచ్ వేసుకొని ఆ స్కెచ్ ప్రకారం తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న పెద్దకు ఎలా అందజేయాలి, డబ్బులు టీటీడీలో నుంచి ఎలా అందజేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ అన్నప్రసాదాల్లో, లడ్డూ ప్రసాదాల్లో కల్తీకి చేస్తే భక్తుల మనోభావాలు ఎవరికి ఏమి తెలియదు అన్నట్టుగా ఎంత చేసినా ప్రజలు భక్తులకు దేవుడి ప్రసాదంగానే భావిస్తారు. కల్తీ చేస్తే ఎవరికి తెలియదులే అని భావించి ఈ ఒక్క దుర్మార్గానికి తెరతీచారు వైసీపీ నాయకులు. గత 5 ఏళ్ల పాలనలో తిరుమలలో అన్ని చోట్ల కూడా అవినీతికి విలయమై తాండవించింది. అసలు శ్రీవారు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని భావించకుండా వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి దేవుడే కాదు అని స్వయాన తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు పోల్చడం, చెప్పడం అందరికీ తెలిసిన విషయమే. ఆ ఒక్క కోణంలోనే ఈవో ధర్మారెడ్డి గారు కూడా పయనించి తాడేపల్లి పెద్దలకు ఎలా చేస్తే మనకు అడ్డం లేకుండా ఉంటుంది, వాళ్లకు వేలాది కోట్లాది రూపాయలు వాళ్ళకు ప్రసాదించేదానికి టీటీడీ తిరుమల ఒకటే మార్గం అనేసి భావించడం కూడా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి అది చేస్తే మనం ఏం చేసుకున్నా ఇబ్బంది లేదు అనే విధంగా వాళ్లకు కోట్లాది రూపాయలు వస్తే మనం వేల కోట్లు సంపాదించుకోవచ్చు అనేసి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇది ఒంగోలులో ఉన్న దొంగ, తిరుపతిలో ఉన్న ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం ఈ యొక్క కల్తీ నెయ్యిని ప్లాన్ వేసుకొని చేయడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ కల్తీ నెయ్యి అనేది మొట్టమొదటగా ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు క్లియర్ చేసి ఒక నివేదిక సమర్పించింది, జంతువుల కొవ్వుతో కలిసిన నెయ్యి అనేసి. దీన్ని బేస్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భక్తుల మనోభావాలు దెబ్బతీశాయనే ఒక భావనతో బాధపడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు అనేసి ఆలోచించి ఈ యొక్క నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాను, అంత తప్ప వేరే విధం లేదు. నాకు వైసీపీ వాళ్ళపైన ద్వేషం లేదు, వాళ్ళ భాష, వాళ్ళ నడవడిక, వాళ్ళ ప్రవర్తనకు వ్యతిరేకమే తప్ప వైసీపీ పైన నాకేమి వ్యతిరేకం లేదు, మనుషుల పైన వ్యతిరేకం లేదని కూడా క్లియర్గా చెప్పడం కూడా. అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పలువురు కేంద్ర రాష్ట్ర ప్రముఖులను మఠం తరపున ఆహ్వానిస్తున్నట్లు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. అహోబిలంలో బ్రహ్మోత్సవాల సమీక్ష అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, కేంద్ర పెద్దలకు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలకడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఏదైతే బ్రహ్మోత్సవాలకు సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ అటు మఠం తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, మేము ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఏదైతే అహోబిలం నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి మార్చి 7వ వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రజలకి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ ప్రశాంతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని సురక్షితంగా వాళ్ళ ఇళ్ళకి పోయేటట్టుగా కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేయాలి, ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేయాలా, ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఈరోజు ఒక మీటింగ్, ఫస్ట్ మీటింగ్ అహోబిలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెండో మీటింగ్ కల్లా ఇంతవరకు పనులు జరిగినాయి, ఏమేమి ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని పనులు చేశారు, ఏమేమి చేశారు అనేది కూడా మనకు రివ్యూ మీటింగ్ జరగడం జరుగుతుంది. ముఖ్యంగా భక్తులు వచ్చిన వాళ్ళకి తాగునీటి సమస్య కావచ్చు, లేకపోతే టాయిలెట్స్ విషయం కావచ్చు, లేకపోతే డ్రెస్సింగ్ రూమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేటట్టుగా ఏర్పాటు చేస్తూనే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి భద్రత కల్పించడము, సీసీ కెమెరాస్, అదేవిధంగా మరి ఎవరైనా మిస్సింగ్ కేసులు ఉంటే వాటిని సాల్వ్ చేయడము, ఒక ఇన్ఫర్మేషన్ డెస్క్ పెట్టించడము, హెల్త్ క్యాంప్స్ పెట్టించడము, ఇట్లా అన్ని రంగాల్లో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కవర్ చేయడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో ఎక్కడా కూడా ఆల్కహాల్ తీసుకురావడం కానీ ఎక్కడ జరగకూడదని అది కూడా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. ఏదైతే అహోబిలంలో కాటేజెస్, లాడ్జ్లు, ఇవన్నీ గెస్ట్ హౌస్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా చాలా స్ట్రిక్ట్ గా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫు నుంచి కూడా భక్తులని ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అది అడ్వాంటేజ్ తీసుకొని రేట్లు విపరీతంగా ఇష్టం వచ్చినట్టు ఎవరి కొద్ది వాళ్ళు పెంచుకుంటూ పోవడము కుదరదు. గవర్నమెంట్ సైడ్ నుంచి మఠం తరఫు నుంచి రేట్ ఫిక్స్ చేసి బ్రహ్మోత్సవాలకి మేమే ఇవ్వడం జరుగుతుంది. అవి నోటీస్ బోర్డుల మీద కూడా పెట్టడం జరుగుతుంది వాళ్ళ బిల్డింగ్ ముందర కూడా. సో ఎక్కడ కూడా భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకున్నాము అనేటట్టుగా కాకుండా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము మఠం వాళ్ళు కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నెల్లూరు కసుమూరు దర్గాలో లంగర్ఖానా అన్నదానం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మంత్రి ఫరూక్. రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. పట్టణంలో పారిశుద్ధ్య నిర్మూలనకు అధికారులు కృషి చేయాలని పిలుపు. విమర్శలకు సమాధానం చెప్పే ధైర్యం కూటమికి లేదన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. దాడులు చేసే విష సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టాలని వ్యాఖ్య. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేశాయి. తీవ్రస్థాయిలో దుమ్మెత్తిన ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.